వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మనం 35వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 34వ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క ఊది మహాత్యం అనేటువంటి అంశం రీత్యా డాక్టర్ పిళ్ళే గారి అంశం, శ్యామ గారి మరదలు ప్లేగు వ్యాధితో కొంచెం బాధపడగానే సద్గురుని కృప వలన ఆమె తెల్లవారేసరికి బాగోవటం, తర్వాత హోర్దా పెద్ద మనిషి వారి అంశం ఏమిటి అంటే మూత్రకోశంలో రాయితో బాధపడుతూ ఉంటే ఆపరేషన్ లేకుండానే చక్కగా బాబావారి ఊది సేవించినంత మాత్రానే 5 నిమిషాలలో ఊది బయటకు రాయి బయటకు వచ్చేసేయటం మొదలైనటువంటి అంశం. ఇంకా బొంబాయి మహిళ ఆ రోజుల్లో పాపం ఈ ప్రసవానికి సంబంధించినటువంటి సమస్యలు మహిళలు గురవుతున్నప్పుడు మరి ఇప్పటి రీత్యా అప్పట్లో ఇన్నెన్ని వైద్య సదుపాయాలు లేవు కదా, మరి వారంతా ఎలా బతికి బయటపడ్డారమ్మా? మరి కేవలం భగవత్ కృప, ఆరాధనల ఫలితంతోనే ఒక్కొక్క వ్యాధి నుంచి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ భక్తి తత్పరత, వాళ్ళ నడవడి, ఇవన్నీ కూడా మనం సూక్ష్మంగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన అమ్మ తరం తీసేయండి, మన పైన తరాలు, ఇంకా మన బామ్మలు, మన తాతమ్మలు, మన ముత్తాతమ్మలు, ఆ తరాలు తీసుకుంటే వాళ్ళంతా ఎన్నెన్ని అధిగమించి ఉంటారు చెప్పండి. మరి వాళ్ళకి ఏమిటి? కేవలం చక్కని నడవడి, స్వచ్ఛమైన మనస్సు, భగవద్ ఆరాధనల ఫలితం తప్ప మరి ఇంకేముందమ్మా కదా. అదే ఆలోచిస్తూ ఉన్నా ఈ కథలు చదివేటప్పుడు. ఈ రోజుల్లో మరి మనకి అనేక సదుపాయాలు, అసలు ఇళ్లలోనే కొన్ని మిషన్లు కదా. ఎన్ని సదుపాయాలు, ఎన్ని మిషన్లు, ఎంత డబ్బు, ఎంత పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉన్నా మరి సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటే తగినటువంటి సమాధానం వస్తుందా? రావటల్లా. అదే తేడా అప్పటికి ఇప్పటికి కదా. కొంత సమయానుకూలమైనటువంటి నడవడిల్లో మార్పు బహుశా, తర్వాత ఒక పోటీ తత్వం కాలమాన రీత్యా పెంపొందటం ఒకటి, రెండవది ఒక రకమైనటువంటి తికమక ధోరణులు. అంటే ఒక ఏకాగ్రత, నమ్మిక, విశ్వాసం ఒక స్థానం నందే నిలుపలేక రకరకాల పడవల మీద కాళ్ళు పెట్టి
తీరాన్ని ఎలా చేరాలో తెలియనటువంటి వైనాలు బహుశా కావచ్చు. అశాంతికి మూల కారణం మనలోనే దాదాపు 60% ఉంటుందేమో. మిగతా ఏదో కర్మవశాత్తు, కాలవశాత్తు, లేదు మనం మంచి వాళ్ళమైనా గాని మన చుట్టూరా మన చుట్టూరా ఉన్నటువంటి అంశాలు, వ్యక్తులు, పరిస్థితులు, ప్రదేశాల ప్రభావాలు కావచ్చు. అందుకని కొంచెం మన ఆలోచనా సరళి అన్ని అంశాలలోనూ కూడా మార్చుకుంటూ ఉంటే కొంత మనకి మనోప్రశాంతత, తద్వారా ముందర మనపై మనకి ముందర నమ్మకం. మనం ఈ పని చేశాము అంటే మనం మంచిగా, స్వచ్ఛతగా, పూర్తి ఏకాగ్రంగా చేశాము అనేటువంటి ఆత్మవిశ్వాసం. తద్వారా మనకి మంచి ఫలితం వస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ఒకటి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందేమో. తర్వాత మనమే పంచముఖ బ్రహ్మలల్లే ప్రవర్తించకుండా కాలగతి, కర్మగతి అనేది ఒకటుంటుంది. మనమెలా కొన్ని అంశాలకు కట్టుబడి మంచైనా, చెడైనా వర్తిస్తున్నాము, అలాగే తదితరులు కూడా ఎవరు దేనికి కూడా అతీతులు కారు. కర్మ విశేషాల చేత కొన్ని కోయిన్సైడ్ అయ్యి బంధాలు బలపడితే కొన్ని వికటిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు కదా. అట్లా సరే, నేటి అధ్యాయ రీత్యా ఊరికే కాసేపు జనరల్గా మనలో మనమే కదా మాట్లాడుకుంటూ ఉంటే కనీసం ఆ రోజు కన్నా ప్రశాంతంగా ఉండలేకపోతామా అనేటువంటి ఉద్దేశం. ఏమ్మా? 35వ అధ్యాయ పరంగా మనం ఊది మహత్యం గురించే మరికొన్ని అంశాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితం అంటే వర్ణించదము అనే. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడింది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడింది. అది ముందర అసలు మనకి నమ్మకం కలగాలి అంటే మన పరీక్షలకి ముందర ఆయన మనని పరీక్షించడం కాదు. పాపం భగవంతుడు కానీ సద్గురువు కానీ ఎప్పుడన్నా వీళ్ళు మన భక్తి విశ్వాసాల రీత్యా ఎంతవరకు నిలబడి ఉంటారు అని ఒక్కసారి పరీక్షిస్తే మనమే ఆ జన్మాంతం కూడా పరీక్షలు పెడుతూ ఉంటాం. ఈ పని అయితే ఈ పూజ చేస్తా, ఆ పూజ చేస్తే ఈ పని అయితే నువ్వు ఉన్నట్టే, లేకపోతే లేదు. లేదనంటే ఏమిటి, ఆహా ఆ దిక్కులో ఎవరో ఉన్నారా, అయితే అచ్చా వాళ్ళని ఆరాధన చేస్తే బాగా కలిసి వచ్చేస్తుందా, ఆహా సరే అయితే అంటూ వేరే కోణాలకు వెళ్ళిపోవటం. ఇప్పుడు ఇంత దాకా చేసుకున్నటువంటి మరి ఈ కృషి ఎంత? మళ్ళీ మొదలు పెట్టుకుని వేరే చోటుకు వెళ్ళారనుకో, అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఒక కోరిక తీరేస్తుంది సపోజ్. తర్వాత మనమేమన్నా సామాన్యులమా? మనకు ఒక్క కోరికైనా జీవితానికి, మనకి రోజుకో కోరిక ఉంటుంది కదా సహజంగా. అది ఇహ ఏ ఒక్కటైనా నెరవేరలేదా అంటే మరి మూడో దిక్కుకు కూడా వెళ్ళాలి. ఎన్ని దిక్కులకు వెళ్తాం అట్లా? ఏది ఏమైనను పట్టిన పట్టు విడువరాదు. అది ప్రస్తుతానికి మనకి మంచి కానీ, చెడు కానీ ఏదైనా సరే ఈ జన్మకి ఒక పట్టుకొమ్మ పట్టుకున్నాము అంటే ఆధ్యాత్మిక పరంగా
చావో రేవో అక్కడే, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అనేది స్థిమితంగా ఉండేది. అంతే అమ్మా. ఆధ్యాత్మిక విషయములో ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అనెదరు. ఉమ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సగుణోపాసన, ఒక్కొక్కళ్ళు నిర్గుణోపాసన చేస్తూ ఉంటారు. ఎవరి మనస్సు ఎక్కడ కేంద్రీకృతమవుతుందో మనం చెప్పలేము. ఆరాధనల విషయంలో నవవిధ భక్తి మార్గాలు సూచించారు. అందరం ఒకటే దీనికి మనం వెళ్ళలేము. ఒక్కొక్కళ్ళకి మన మన దీని రీత్యా, స్థాయి రీత్యా ఒక్కొక్క భక్తి మార్గం వైపు ఏకాగ్ర మనస్కులం అవుతాం. అట్లాగే అట్లా ఉన్నప్పుడు మనదే ఎక్కువ, మిగతావన్నీ తక్కువ అనేటువంటి ఆలోచన సరళి చాలా తప్పిదం అన్నట్లుగా. ఉం? భగవంతుడు ఆకారము కలవాడని నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అంటారట. ఎవరు? నిరాకారుడని నమ్మేటువంటి వాళ్ళు. నిర్గుణోపాసకులు సగుణోపాసకుల ఆరాధన ఒట్టి భ్రమ అంటారుట. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇది మనం మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్ పెట్టిన లగాయతు ఏదైనా పారాయణ అనంతరం, ఇప్పుడు 25 గ్రంథాల పారాయణల అనంతరం, ప్రతి గ్రంథం అనంతరం కూడా మనం తగినటువంటి సమారాధనలు అవి చేయిస్తూ ఉంటామని మీకు అందరికీ తెలుసుగా అమ్మా. మనందరం సమిష్టి కృషిగా చేస్తూ ఉంటాం. అయితే అట్లా చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ వారితో సంభాషించేటప్పుడు నన్ను అనేక మంది మీ గురువెవరు, మీ గురువెవరు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అడిగితే సరే నేను చెప్పానే అనుకో, అదేమిటి గురువు అంటే సశరీరులుగా ఉండే వాళ్ళని మనం అనుసరించాలి, సిద్ధి చెంది 100 ఏళ్ల పైన అయిన వాళ్ళని మరి ఎట్లా అనుసరిస్తారు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఇక్కడ కూడా చూడండి, అదే అంశం వచ్చింది చూడండి. ఉం? ఏమనిట? యోగీశ్వరులు మానవులు మాత్రమే అంటే అసలు మామూలుగా యోగీశ్వరులు మహనీయులు వాళ్ళు కేవలం మానవులే, ఇటువంటి దృక్పథాలు వచ్చాయి. రాముడినో కృష్ణుడినో గురువుగా ఎంచుకోవాలి కానీ సిద్ధపురుషుల్ని మహనీయుల్ని గురువుగా ఎంచుకోవటం ఏమిటి అనేటువంటి అంశాలు వస్తూ ఉంటాయి సహజంగా సమాజంలో. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు, వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా. ఇదేంటంటే మూడో కేటగిరీ. మొదటి కేటగిరీ ఏమిటి అసలు? సశరీరులుగా ఉన్న వాళ్ళే గురువులు అని. రెండో కేటగిరీ ఏమిటి? ఆ? అసలు ఒక గురువు అంటూ నీకు ఉండగా ఇంకా మిగతా వాళ్ళకందరికీ నమస్కరించి సేవ చేయటం ఎందుకు అని చెప్పి. ఇంకో కేటగిరీ ఏమిటి? ఎప్పుడో సమాధి చెందిన వాళ్ళని ఇంకా గురువుగా ఎలా నువ్వు అనుసరిస్తున్నావు అని. ఉం? సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువన ఇచ్చుచున్నాం. కాకా మహాజని స్నేహితుడు.
కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమునకు అతను విముఖుడు. అతడు ఊరికనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను. కాని బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం షిరిడీ చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరమున ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. హుహు. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా ఉండెను. ఆ కంఠం అతని తండ్రి కంఠము వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిక్కిలి ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి గారి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వచ్చి తన మనోనిశ్చయమును మరచిన వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను. నేను కూడా నీతో ఉన్నాను. నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో ఊదుతున్నాడు అని బాబా కాకా మహాజనిని అడుగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇయ్యవచ్చునా అని అడుగుచున్నాడు అనెను. బాబా, నీకిచ్చుటకు మనంబున ఇష్టము లేకుండెను కాన నిన్నడుగలేదు. కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇయ్యవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయుము. మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనము ఒకరికొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసి కొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో క్రమ్మియున్నప్పటికీ, వర్షము వచ్చునేమో అను భయం కలుగుచున్నప్పటికిని, ప్రయాస లేకుండా ప్రయాణం సాగును అని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చి పడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను. మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అనుకునెను. తదుపరి అంశం కాకా మహాజని యజమాని. ఠక్కర్ ధరంసె జఠాభాయి హైకోర్టు ప్లీడర్కొక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా ఉండెడివారు. కాకా షిరిడీకి అనేక సారులు పోవుట, కొన్ని దినములచట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలైనవి ఠక్కర్కు తెలియను. కుతూహలము కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబా కిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబా సాహెబ్ తర్ఖడు ఉండెను. ఠక్కర్, మీరెందుకు వచ్చితిరి అని తర్ఖడును అడిగెను. దర్శనం కొరకు అని తర్ఖడ్ జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినాయా అని ఠక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక మాత్రం జరుగుననియు తర్ఖడ్ చెప్పెను. సాయిరాం. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను. ఠక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను.
అతనికవి తినుటకిష్టము లేదు. ఎంచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టము లేదు. కాని బాబా ఏమో తినుటకాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బావుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలెనో తోచకుండెను. మసీదులో గింజలుమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వానినేల బలవంతముగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతం ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరికెను అని అడిగెను. గింజలతో ఉన్నవి దొరికెనని తర్కడ్ చెప్పెను. ఠక్కర్ ఆశ్చర్యపడెను. తన ఎందుద్భవించుచున్న నమ్మకం దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకియవలెను అనుకొనెను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలెను అని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో ఠక్కర్ సంతుష్టి చెందెను. శ్యామ ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందులకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలరు. ఆ, అంటే సద్గురువే కదా ఆ యొక్క కాకాకి యజమాని. ఈ ఠక్కర్ ఎట్లా అవుతారు అన్నట్లుగా. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. మరి కాక తన మనోనిశ్చయము మరచి ఠక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్నారతైన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. వారందరూ బాబా వద్ద అయి ఉంటుంది ఇక్కడ. అది రాయల. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతడికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీయు వదిలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుగొల్పుము, ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండుము అని చెప్పి తిని. ఇందాక మనం జనరల్ టాపిక్ గా చెప్పుకున్న అంశం ఇదే అవుతుందే అమ్మా. సాయిరామ్. వెంటనే ఠక్కర్ ఇది అంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావలెననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞ ఇచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ఠక్కరుకు ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పెను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనెనచో దానికి 10 రెట్లు ఇయ్యవలెను. నేను ఊరక ఏహీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును.
దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటేనే గాని నీవు ఇప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలనన్నచో దానిని ప్రస్తుతం ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. ఒక రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని ఠక్కర్ తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీయు తొలగెను. అతడు ఎంతయో నేర్చుకొనెను. ధనాన్ని దానం చేయాలి అంటే ఇహ ఉన్నదంతా కరిగించి ఎక్కడెక్కడో రాసిచ్చేసేయాలి అని కాదమ్మా. స్వ మన ధర్మాన్ని, మన కుటుంబ వ్యవస్థకు న్యాయం చేసుకుంటూ ధనము పట్ల ఒక వైరాగ్య ధోరణి పెంపొందించుకుంటూ, ధనము అంటే ధనమనే కాదు, ఐశ్వర్యం వీట్ల పట్ల అంటే వాటికి కనెక్ట్ అయిపోకుండా, ధనం ఉందనుకో తగినంత ధనం ఉన్నా కూడా ఇంకా 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 టు ది పవర్ ఆఫ్ 1 crore అన్నట్లుగా కాకుండా ఏమిటి అంటే ఉన్నదానితో సంతృప్తి పడి మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలైనా ఇతరులకి సహాయం చేయటం ఇట్లాంటివి అలవర్చుకోవాలి. అది అంతేగాని ఇప్పుడు అన్ని కోకొల్లలుగా సంపాదించిందంతా పట్టుకుపోయి ఆశ్రమాలకి మరో చోటికి ఎక్కడెక్కడో ఇంకా ఆ, ధనం అట్టే పెట్టుకోవటం తప్పు అని చెప్పి అక్కడ ఆ అంశాన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలమ్మా. మహనీయులు చెప్పినటువంటి అంశాలని సరిగ్గా వాటిని తీసుకుని ఆలోచించి అమలు చేయాలి తప్ప ఏదో పైకి ఉన్నంత వరకు తీసుకుని గభాల నిర్ణయాలు తీసుకోకూడదు. లౌకిక విషయాల పట్ల కనెక్ట్ కాకుండా వాట్ల మీద అధిక ఆపేక్ష పెంచుకోకుండా ఉండటానికని కొన్ని సూచనలు చేస్తారు. అంతేగాని ఇహ సర్వసంగ పరిత్యాగి వైపు అంటే అవ్వచ్చు. కానీ నీ మనస్సు ఇహ ఆజన్మాంతం వాట్ల వైపుకి ఎప్పుడు కూడా ఆలోచన రాకూడదు. వచ్చిందా అంటే ఉభయ భ్రష్టత్వమే ప్రాప్తిస్తుంది కదా. అట్లా ఆలోచించుకోవాలి. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. ఎటువంటి వారి విషయంలో? ఠక్కర్ లాంటి వారి విషయంలో. అన్నీ బాబాయే చేయుచున్నను, దేని యందు అభిమానం ఉంచలేదు. ఎవరైనా నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. సాయిరాం. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. తదుపరి అంశం నిద్ర పట్టని రోగం. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుచుండెడివాడు. నేను ఆపుతా ఇవి మొదలెడితే ఆ నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో కాన్పించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రియందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తినితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతను సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిదినము నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాచుకుని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను.
అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి సంపూర్తిగా తగ్గిపోయెను. తదుపరి అంశం బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతను షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు తెచ్చి బాబా కర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊదీ ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడుగా నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్ల బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగం కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము. వానిలో కొంచెం ఊది వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. సాయి మన్లను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకను చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితం పొందవచ్చునని ఆ సంఘటన తెలుపుచున్నది. తదుపరి అంశం సాయి పాము వలె కాన్పించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నేవాసలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను: బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకీ అలజడి? మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. అట్లా పాము కనపడితే మరి సద్గురువే ఆ రూపంలో వచ్చారని దగ్గరగా కూర్చుని మరి పాలు పెట్టారు అంటే అంతటి భక్తి తత్పరత ఉన్నదా లేదా అని గ్రహించుకోవాలి ఇట్లాంటి కథలు చదివినప్పుడు. వాళ్ళెవరో అట్లా చేశారు కదా అని మనం చేస్తే మనది మరి మన పైన ఆ పాము ఆగ్రహిస్తే ప్రమాదాలు అయిపోతాయి కదా. అందుకని మన భక్తి ఏమిటో మనం తెలుసుకుని కొన్ని చర్యలు చేస్తూ ఉండాలి. ఏమ్మా అది ఇది శ్రీ సాయి సచరిత్రం 35వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.